असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मामृतंगमया। నేనొక సామాన్యుణ్ణి. చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అని బ్రతుకుతూ మనిషి రూపంలో తిరుగుతున్న ఈ వింత జీవాల మధ్య ఓ నిజమైన మనిషిని, ఓ రుజువైన ఋషిని 8వ తరగతి చదివే నా చిన్న వయసులో చూడగలిగాను. మనసుకుండే రంగుటద్దాలు తీసి దేవుడిచ్చిన అసలు సిసలు కళ్ళతో ఆయన్ని చూశాను. పరభాషలో నేర్పే వక్రభాష్యాలు వదిలి మాతృభాషతో ఆయన్ని చదివాను. నాకు నచ్చితే మంచి, నాకు నచ్చనిదంతా చెడనే బావిలో కప్ప వేదాంతాన్ని వెళ్ళగొట్టి ప్రపంచ నిత్య సత్యాలతో అచంచల ప్రమాణాలతో కొలిచి తరచి చూశాను. ఇప్పటికి ఆ పరిచయం వయస్సు 18 ఏళ్ళు. ఈ 18 ఏళ్ల పరిశోధన పరిశీలనలో నిగ్గుతేలిన నగ్న సత్యాలెన్నో ఆయన ముందు దాసోహమన్నాయి. చెడు చెప్పటం ఎంత పాపమో మంచిని చెప్పకపోవటం అంతకన్నా మహాపాపం. ఈరోజు నేనేదో క్రొత్త విషయం చెప్పటం లేదు. ప్రపంచానికి చిరపరిచయమైన ఓ సత్యాన్ని మూలాలతో సహా మీ ముందుంచే ఓ చిన్ని ప్రయత్నం. ఇలా సాకారమవటానికి సహకరించిన సహృదయులందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. నిత్యం కళ్ల ముందు కనిపించే నగ్న సత్యం ఇది. పనికిరాని కాళ్లను తిట్టకుండా వాటి భారం కూడా తమపై వేసుకొని సాగిపోతున్న చేతులు, చూడలేని కళ్లను నిందించకుండా తడుముకుంటూ దారి చూపుతున్న కాళ్ళు, కాలికి గుర్చుకున్న ముళ్ళుకి తానే రోధిస్తున్న కన్ను, మెత్తనైన నాలుకకు హాని చేయని పన్ను. ఇది మన దేహంలో అన్ని అవయవాల మధ్య చెక్కు చెదరని స్నేహం. ఈ అనంత విశ్వం కూడా ఓ శరీరం. ఇందులో మనమంతా అవయవాలం. కానీ ప్రక్క మనిషిని భరించలేం, తోటివాడిని సహించలేం. ఒకరంటే మరొకరికి పడనే పడదు. మానవత్వం మనలో కనపడనే కనపడదు. పోనీ నిజమైన మనిషిని చూస్తేనైనా మనలో మార్పు రావచ్చునని అనిపించింది కాబోలు భగవంతునికి. అన్ని రంగులను సుగుణాలు చేసి సూర్యకిరణాలతో సురుచిర రేఖలు గీచి ఆశయాలతో అవయవాలు మలచి లోపం లేని మనిషిని, దీపంలాంటి మనిషిని, అద్దంలాంటి మనిషిని, అందరి కోసం బ్రతికే మనిషిని ఈ భూమిపైకి పంపాడు భగవంతుడు. అది 1956వ సంవత్సరం నవంబర్ 3వ తేదీ, దీపావళి పర్వదినం, అర్ధరాత్రి. సుఖదుఖాలను మానవమానాలను సమపాళ్లలో సరితూచగల తులారాశిలో, స్వాతి నక్షత్రంలో, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా ఆర్తమూరు గ్రామంలో అలర్మేల్ మంగతాయారు తిరువేంగళాచార్యుల పుణ్య దంపతులకు పురుడు పోసుకున్న మానవత పుట్టినరోజు ఈరోజు. నిజమైన ఓ మనిషి భూమిపై అడుగుపెట్టిన రోజు ఈరోజు. ఎవ్వరి కనిపించిందో కాని ఎందరికో ఆధారం కాబోయే ఈ బాబుకు శ్రీమన్నారాయణాచార్యులు అని పెట్టిన పేరు సముచితం, విధి విరచితం. చిన్నారి శ్రీమన్నారాయణుని బుడి బుడి అడుగులకు భూమాత హృదయకమలం వికసించింది. ఈ కళ్ళను చూడండి, నిర్మలత్వానికి నిర్వచనంలా లేవు. చిన్నతనం నుంచే విప్లవ భావాలు, ప్రతి క్షణాన్ని విలువగా వాడుకునే అలవాటు, అనుకున్నదే చేసి తీరాలనే పట్టుదల, శుచి శుభ్రతల విషయంలో మహాశ్రద్ధ, ఇవి మన శ్రీమన్నారాయణాచార్యులకు పుట్టుకతో వచ్చిన సహజ సుగుణాలు. వేదంలా ఘోషించే గోదావరీ తీరం, రాజరాజ నరేంద్రుడేలిన రాజమహేంద్రవరం మన శ్రీమన్నారాయణుని ప్రాథమిక విద్య కొనసాగిన విశేష ప్రదేశం. చిన్న వయస్సులోనే తండ్రి వియోగంతో అమ్మ, 2 చెల్లెళ్ళు, తమ్ముడి బాధ్యత స్వీకరించాడు ఈ చిరంజీవి. ఆనాడు ప్రారంభమైన బాధ్యత ఈనాడు విశ్వకుటుంబం దాకా ఎదుగుతుందని ఎవరికీ తెలియదు. ఓ రోజు పనిచేసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 అయింది. అమ్మ అడిగింది, శ్రీమన్నారాయణ, ఎందుకింత ఆలస్యం? నడచి వచ్చానమ్మా. హా, సుమారు 7-8 కిలోమీటర్లు నడచి వచ్చావా? బస్సులో రావచ్చుగా. ఆ డబ్బులు ఉంటే ఇంట్లో మరే పనికైనా ఉపయోగించవచ్చుగా అని సమాధానం చెప్పారు శ్రీమన్నారాయణుడు. విస్తుపోయింది ఆ తల్లి. ఆ దొడ్డ మనసుకు ఆనందాశ్రువులు జల్లి. తన వల్ల నలుగురు బాగుంటారంటే ఎంత కష్టానికైనా సిద్ధపడే త్యాగ నిరతి ఉగ్గుపాలతోనే అబ్బింది శ్రీమన్నారాయణాచార్యులకు.
కారణజన్ములైన శ్రీమన్నారాయణాచార్యుల జీవితాన్ని మలుపు తిప్పిన మరపురాని సందర్భం. అది 1975వ సంవత్సరం. పరమహంస పరివ్రాజకులు సత్యసంకల్పులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయరు స్వామి వారిని తొలిసారిగా దర్శించారు శ్రీమన్నారాయణాచార్యులు. ఆ ఆధ్యాత్మిక తేజోరాశి దర్శనంతో మన శ్రీమన్నారాయణునిలో ఏదో నూతనోత్తేజం. అదే సంవత్సరం శ్రీ శ్రీ పెద్దజీయరు స్వామి వారి వద్ద ఉద్యోగం. వారి వెంట అన్ని ప్రాంతాలు పర్యటిస్తూ వారి ప్రవచనాలను పరిశీలిస్తూ పరిణితి చెందసాగారు శ్రీమన్నారాయణులు. ఆ సమయంలోనే సమాజ సేవకు ఆధ్యాత్మికత ఎంత అవసరమో ప్రత్యక్షంగా చూశారు. పెద్దస్వామి వారి ఆలోచనలను ఆశయాలను క్షుణ్ణంగా పరిశీలించి అణువణువులో జీర్ణింపచేసుకున్నారు. 1977వ సంవత్సరం జనవరిలో శ్రీమన్నారాయణునికి అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించారు.